హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే నేను చెప్పేది నిజమో కాదు కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి భయ్య. అయితే నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ప్రతి ఒక్కరి వాల్యూను డిసైడ్ చేసే కొన్ని మార్గాలు అయితే చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంటే నాకు చాలా రోజుల నుంచి ఉంది, నేను ఇలాంటి చెప్పాలి మీతో పంచుకోవాలి అని చెప్పేసి, చాలామందికి తెలియాలి అని చెప్పేసి కూడా. అయితే మన వాల్యూని మనం ఎలా డిసైడ్ చేస్తాం భయ్య? అయితే మన వాల్యూని ఎదుటివాడు డిసైడ్ చేసినాడంటే మనం తోపులని అర్థము. మన వాల్యూని మనం డిసైడ్ చేసుకున్నామంటే మనం ఎర్రిపుకులనే అర్థము. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఏంటంటే మనకి వాల్యూ వేరేవాడు డిసైడ్ చేసి ఇస్తున్నాడంటే అంటే మనం ఆ రేంజ్లో ఉండాము. మనం చేసే పని కావచ్చు, మనం పడే కష్టం కావచ్చు, మనం చేసే ఇంకేదన్నా కానీ వర్క్ కావచ్చు, మనం ఆ రేంజ్లో ఉన్నాము అని చెప్పేసి తెలుస్తుంది. అదే మన వాల్యూని మనమే డిసైడ్ చేసుకుంటామంటే అంటే ఎలా అంటే నేను ఇది సరిపోతుందేమో, తోపేమో, నేనే గ్రేట్ ఏమో అని చెప్పేసి మనలో మనం అనుకుంటూ ఉన్నాము అంటే అంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ, అంటే నేను చెప్పేదాన్ని ప్రకారం మీరు ఒకటి అనుకోవచ్చు, ఇక్కడ ఎలాంటి కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదా మన మీద మనము అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు భయ్య. పెట్టుకోవాలి. కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలంటే నువ్వు పోరా పూక అంటే వాడు పక్కనోడు కూడా గమ్మున పోవాలి, లేదంటే తిరిగి నిన్ను కూడా పోరా పూక అన్నాడంటే అక్కడ నువ్వు ఎర్రిపూకనే అర్థం. కాబట్టి నేనేమంటున్నానంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండాలంటే నువ్వు ఏదన్నా చేసేటప్పుడు నీ సైలెంట్ అనేది మెయింటైన్ చేయాలి భయ్య. ఎందుకు సైలెంట్ మెయింటైన్ చెయ్యాలి అంటే నువ్వు చేసే పనిలో కనపడాలి ఆ వెబ్ అనేది, అంతేగాని నువ్వు చెప్పే మాటల్లో కనపడకూడదు భయ్య. చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళు ఏ పని అన్నా స్టార్ట్ చేయని ఫస్ట్ మాటలు ఎక్కువ చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఇని ఎదుటోనికి నీ మీద ఉన్న ఒపీనియన్ పోతుంది, నీ మీద ఉన్న వాల్యూను పోతుంది భయ్య. అదే చేసే పనిలో చూపిస్తే అలాంటి వెబ్ని ఎదుటోడు కూడా వర్రే ఎవర్రా వీడు ఈ రేంజ్లో కష్టపడుతున్నాడు, అలాగే మనకి మాటలు కూడా చెప్పట్లేదు, కాకపోతే వీడు ఏదో చేస్తున్నారా, వీడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారా, వీడు ఏ చేసినా కూడా సక్సెస్ అవుతారా అని చెప్పేసి వాడికే ఒక వెబ్ అనేది క్రియేట్ అవుతుంది. అది నీ మీద నీకు ఇచ్చే వాల్యూలో ఉంటుంది. అక్కడ మామూలుగా రే అనేటోడు కూడా అన్న అనే స్థాయికి అయితే వస్తావు భయ్య. నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అంటే నేను ఏదో చిల్లరగా చెప్తున్నాను అని చెప్పేసి ఈడేంట్రా అనేసి మీరు అనుకోవచ్చు, కాకపోతే ఉన్న వాస్తవాలు ఇవే భయ్య. నీకు ఎవ్వడు కూడా మర్యాద ఇచ్చి అయితే ఎవ్వడు ఈ లోకంలో మాట్లాడడు. ఎందుకంటే నీ ముందు అన్నా కూడా వాడు వెనకాల ఖచ్చితంగా రే అనే అంటాడు. అంటే ఇది నీకే తెలుస్తుంది, నువ్వు కూడా వేరే ఉన్న అన్నా కూడా వెనకాల రే అనే అంటావు. కాబట్టి ఏంటంటే వెనకాలన్నా ముందరున్నా ఒకేలాగా ఉండగలిగే నీ స్థాయిని పెంచుకోవడమే నీ వాల్యూ భయ్య. నేనైతే అదే అనుకుంటున్నాను. నీ వాల్యూని నువ్వు చెప్పుకోవడం కన్నా ఎదుటోడు చెప్పడం అది గ్రేట్గా అనిపిస్తుంది. నాకైతే అలానే అనిపిస్తుంది భయ్య. మరి మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో తెలియజేసేయండి. అలాగే ఈ విషయం మీద మీకేమైనా బాధ కూడా కలిగింటే కింద కామెంట్లో తెలియజేసేయండి. అరే వీడు తిడుతున్నారా అంటే నన్ను కూడా కింద తిట్టేయండి, పర్లేదు. కాకపోతే మీరు చేసే పనులు మీ వాల్యూని పెంచేలా తెలుసుకోండి, అదొక్కటి చాలు.